అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పాడేరులో శ్రీ మోదుకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి తల్లి దీవెనలు పొందారు. అమ్మవారి గుళ్లోనే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. రేపు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పూజల అనంతరం ఆమె పాడేరు తలారిసింగి నుంచి జనసేన కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తనను ఎంపీగా గెలిపిస్తే గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తానని, రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని కొత్తపల్లి గీత పిలుపునిచ్చారు. భగవంతుడు కూడా మనందరికీ ఆశీర్వదిస్తాడు కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితాన్ని మార్చేది ఓటు. ఒక్కసారి ఓటు వేస్తే 5 సంవత్సరాలు మన జీవితం అంతా కూడా ఆ ఓటు శాసిస్తుంది. కాబట్టి ఈ 60 నెలలు చాలా కష్టాలు పడ్డాము. ఈ 60 నెలలు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో పాలన మనం చూసాం. ఒక్క ఛాన్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి మనందరినీ ఎలా మోసం చేశాడో, గిరిజన బతుకులు ఎలా చీకట్లోకి నెట్టేశాడో మనం చూసాం. కాబట్టి మనం అందరం కూడా వచ్చే 60 నెలలు హాయిగా ఉండాలంటే, ప్రశాంతంగా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, మన జీవితాలు భావి తరాలు బాగుండాలంటే మనం అందరం కూడా ఈ రోజు ఎన్డీఏ బలపరిచిన నన్ను బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అరకు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న నన్ను కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను.